వెల్కమ్ టు HR9 న్యూస్. కొన్ని యూనియన్ల వాళ్ళ లబ్ధి కోసం మా వివోఏలతో కలిసి ధర్నాలు చేస్తున్నారని, వివోఏలను పక్కదారి పట్టిస్తున్నారని వివోఏల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుదాస్ అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివోఏలకు సంబంధించి 8 నెలల వేతనాల బకాయిలపై ప్రభుత్వాన్ని మరియు ప్రాజెక్టును ఈ యొక్క సమస్యపై విన్నవించుకోగా సానుకూలంగా స్పందించి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను చెప్పిన విధంగానే అందించడం జరిగింది. అలాగే వివోఏలకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వం మరియు ప్రాజెక్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిని కూడా దశల వారీగా పరిష్కారం అయ్యే విధంగా ముందుకు సాగుతామని, ఈ సందర్భంగా వివోఏల పట్ల ప్రభుత్వ సానుకూల ధోరణితో ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. సమస్యలను ప్రభుత్వం మరియు ప్రాజెక్టు దృష్టికి తీసుకెళ్లి సానుకూల ధోరణితో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని, అయితే కొన్ని యూనియన్లు మన వివోఏ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అనవసరంగా అర్థం లేని విధంగా వారి యొక్క ఉనికిని కాపాడుకొనుటకు పాల్పడుచున్నవి. అయితే ఒక వివోఏ కష్టం సాటి వివోఏకే అర్థమవుతుంది తప్ప బయట వ్యక్తులకు అర్థం కాదని అన్నారు. ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి వివోఏలకందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఎందుకనగా వివోఏలందరం కూడా కలిసికట్టుగా ఒక మార్గంలో వెళ్తూ ఉన్నాం. మన వివోఏ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేసుకోవాలా ఏమనేది మన ఆలోచనతో అట్లా చేసి మనకి ఏది అవసరమో ఏది అవసరం కాదో ప్రభుత్వంతో ప్రాజెక్టుతో ప్రతి క్షణం మాట్లాడుతున్నాం. ఈ మధ్యకాలంలో కూడా గతంలో మనకు 6 నెలలు జీతాలు లేకుండా ఉంటే అధికారులను పట్టుకొని మినిస్టర్తో ఉన్నతాధికారులతో మాట్లాడి మన జీతాలు కూడా వేయించుకునే 5 నెలలది ఒక్కసారిగా. మరలా ఈ మధ్య డిసెంబరు జనవరిది కూడా మనకు జెడ్ఎస్కు అమౌంట్ వేశారు. ఫిబ్రవరిది కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. నెల నెల వచ్చే విధంగా ప్రభుత్వం ప్రాజెక్టు మన కోసం చాలా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా తొలగించిన వాళ్ళ విషయం కూడా చర్చ చేస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల గిట్టని వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ అక్కడ అధికారులు సీసీలు ఏపీఎంలే చాలా ప్లాన్ చేసి వివోఏలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి అదంతా కూడా మళ్ళీ ప్రాసెస్ తిరిగి తీర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు వివోఏలందరూ కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం ప్రాజెక్టుతో అనుకూలంగా తీసుకుపోతూ మనకు ఇప్పుడు అవసరమైనవి వ్యక్తిగత ఖాతాలకు జీతాలు వేసేది, మనకు ప్రమోషన్ సౌకర్యము, ఇన్సూరెన్సు, 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు, వీటి 4 పైన కూడా మనం ప్రభుత్వంతో ప్రతి నిత్యము చర్చించి మాట్లాడితే ప్రభుత్వం ప్రాజెక్టు ఒకటే చెప్తా ఉంది. ఒకటి క్రమేణా చేసుకుంటూ వస్తాము. కొత్త ప్రభుత్వం కదా, కొత్తగా మేము ప్లాన్ చేసుకొని పోతూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారిగా అన్నీ చేసేదానికి వీలు కావడం లేదు. కొద్దిగా సమయం పాటించండి. 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు 100% గ్యారంటీ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. నేను కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుక్కున్నాం కాబట్టి వ్యక్తిగత ఖాతాలు కూడా జీతాలు వేసే విధంగా అది కూడా ఓకే. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రమోషను దానికి కూడా స్పందించారు. అట్లా చేసి ఏ ఇబ్బంది లేకుండా 3 సంవత్సరాల కాలపరిమితి పూర్తి ఎత్తేయాలని చెప్పేసి ఆలోచన చేశాం. దానికి కూడా 100% చెప్పడం జరిగింది. మరి మన వివోఏలు ఎందుకుగాను ధర్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది ఆలోచించండి. వివోఏలు ఎటువంటి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదో అని మొత్తుకుంటా ఉన్నాం. వివోఏ సాధక బాధలు వివోఏలకి వచ్చాయి, కానీ బయట వాళ్ళకి ఏం తెలియదు. అందువల్ల మన వాళ్ళకందరికీ కూడా వివోఏలకు ఒకటి విన్నవించుకుంటా, వివోఏలు కొందరిని బయట వాళ్ళని కొందరిని తీసుకొచ్చి ఆ ధర్నాలు రాస్తారోకలు చేసేది మానుకోండి. ఇప్పటికైనా కొన్ని యూనియన్లు ఎందుకుగాను మా మీద చెడు అభిప్రాయంతో చేస్తున్నాయో మాకే అర్థం కావడం లేదు. మరి వివోఏ వ్యవస్థ నిర్వీర్యం చేయాలనుకునేరేమో చేయండి. గతంలో కూడా వివోఏ వ్యవస్థ ముందు పెట్టుకొని గత ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా చాలా జరిగింది. అది ఎట్నో కొట్ట మనం కాల్లో ఎల్లబడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ మన వ్యవస్థని మనం ఒక స్థాయికి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. ఇప్పుడు ఈ ధర్నాకు వివోఏలకు ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వానికి ప్రాజెక్టుకు చెప్తా ఉన్నా, ఎవరో కొందరు కావాల్సిననే ప్రభుత్వం మీద బురద చల్లేదానికి గిట్టని వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి అది అర్థం చేసుకోండి. అధికారులందరికీ కూడా చెప్తున్నా, అయ్యా సార్ గారు, ప్రభుత్వ తరపున అయితేనేమి ప్రాజెక్టు తరపున అయితేనేమి వివోఏల మేము ధర్నా చేయడం లేదు. ఎవరో మా పైన బురద చల్లే విధంగా చేస్తున్నారు. మాకు కావాల్సేటని మీరు ఇచ్చేటప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను సానుకూలంగా ప్రభుత్వంతో ప్రాజెక్టుతో పనిచేసుకుంటూ పోతున్నాం. ఇలా మహిళా దినోత్సవం రోజు కూడా
ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మన వాళ్ళకి ఎందుకు బుద్ధి లేదో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వివోఏలందరూ కూడా ఏ ధర్నాలు పోకూడదు. మనకు వివోఏ కుటుంబానికి ఏదైతే అవసరమో వాటన్నిటిని కూడా మనం ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మాట్లాడి సానుకూలంగా చేసుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు నా పేరు ప్రభుదాసు. అవసరమైతే నాకు ఫోన్ చేసి మాట్లాడండి. నా మొబైల్ నంబర్ 9705593144. మళ్ళీ చెప్తా ఉన్నా 9705593144. ఏ అవసరం వచ్చా కానీ నాతో మాట్లాడండి మీరందరూ కూడా. దానిపైన నేను ప్రభుత్వంతో ఖచ్చితంగా కొట్లాడి మనం నెరవేర్చుకునే విధంగా ఆ దేశంలో నడుచుకుందామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ యొక్క యూనియన్ నాయకులు ప్రభుదాస్, రాష్ట్ర కమిటీ.